నమస్తే అండి, నా పేరు చుండూరు సౌదామణి. మాది మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కృపా SHG. మాది నేను గత 8 సంవత్సరాలుగా టెర్రస్ గార్డెన్ చేస్తున్నానండి. మాది 50 గజాలు. 50 గజాల్లో నేను 30 రకాల పళ్ళు, ఆకుకూరలు, కాయగూరలు, పూల మొక్కలు మా ఇంటికి సరిపడా కావాల్సినవి చేస్తున్నాను. అలాగే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా, హోమ్ కంపోస్ట్ కూడా నేను ఇంట్లోనే తయారు చేస్తున్నాను అండి. అవేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ ములక్కాయలండి, వంకాయలు, బెండకాయలు, అటు వచ్చి దోసకాయలు, అటు పద దోసకాయలు, ఆ పైన చిక్కుడుకాయలు, దొండకాయలు ఉన్నాయండి. ఇగోండి బీరకాయలు. తర్వాత పళ్ళ మొక్కలు అన్నాను కదండి, ఇది వాటర్ యాపిల్ రెడ్ అండి, రెడ్ రేగి చెట్లు. ఇది ఒక చిన్న రేగండి. ఇగోండి బత్తాకాయలు, ఇది ఒక దానిమ్మ చెట్టు. తర్వాత ఇక్కడేమో సీతాఫలం అండి, సీతాఫలం. ఇదేమో చింత చెట్టు పెట్టానండి ఇక్కడ. తర్వాత ఇక్కడ పనస చెట్టు పెట్టానండి ఇక్కడ, ఇది వెరైటీ పనస చెట్టు. తర్వాత యాపిల్, ఇది యాపిల్ అండి, ఇది అంజూర, ఇది టేబుల్ నిమ్మ, ఇది సూర్యనామ చెరి. ఇదిగో చూడండి, సూర్యనామ చెరి, తెల్ల నేరేడు, ఇదిగోండి గజనిమ్మ, నారింజకాయలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయండి. తర్వాత స్వీట్ నిమ్మ కూడా గుత్తులు గుత్తులు కాస్తాయండి. తర్వాత ఇదో రకం దానిమ్మ అండి. ఇక్కడ చూడండి ద్రాక్ష ఉంది, ద్రాక్ష చెట్టు అండి ఇది, అదొక సపోటా అండి. ఇది బాడ్బుడాక్ చెరీ అండి, ఇప్పుడే స్టార్ట్ అయింది పూత. బాడ్బుడాక్ చెరీ, మల్బరీలు అండి ఇవి, ఇలా చెట్లు గుత్తులు గుత్తులు కాస్తాయి ఈ మల్బరీలు. పెద్ద రసాలు, కొండ మామిడి అండి ఇది, ఇగో కాయలు. పప్పర పనస అండి, అదొక తెల్ల నేరేడండి. నిమ్మ, జామ, నల్ల జామ, వైట్ నేరేడు, వైట్ స్టార్ ఫ్రూట్ అండి, వైట్ వాటర్ యాపిల్ అండి. ఇటు వచ్చి డ్రాగన్ ఫ్రూట్ ఉంది, చూడండి ఒకసారి చూపించు. డ్రాగన్ ఫ్రూట్, జామ, నాటు జామ, చిన్న రసాలు, అదొక రకమైన పాల సపోటా అండి. ఆకుకూరలు పండిస్తున్నాండి, గోంగూర, తోటకూర, అటు బచ్చల కూర ఉందండి. ఆఖరికి కొండపిండాకుతో సహా పండిస్తున్నామండి. అక్కడ చింత చిగురు చూశారు. ఇవి రేగిపళ్ళు అండి, కాశ్మీరీ యాపిల్ అంటారు, ఇవి రేగిపళ్ళు. అక్కడ చిలకడ దుంపతో సహా పండిస్తున్నానండి. ఇదేమో పప్పు ఉసిరి, ఇదేమో క్యాట్ ఫ్రూటు, మిరాకిల్ ఫ్రూటు, నల్ల నేరేడు, అటు వచ్చి ఎనీ టైం కాసే సపోటా, గుత్తులు గుత్తులు కాసేయండి, ఎనీ టైం కాసే సపోటా. దాని పక్కన దానిమ్మ, చాలేదా. ఇవన్నీ పూల మొక్కలండి, మల్లి, కనకాంబరం, చామంతి, ఇవన్నీ పెట్టాను. ఇక్కడ సీతాఫలం, పనస, రామఫలం, లక్ష్మణ ఫలం, వైట్ వాటర్ యాపిల్, పునాస మామిడి, స్టార్ ఫ్రూటు, ఇన్ని రకాలు పెట్టారండి. ఇవి బోన్సాయి చెట్లు కూడా కొన్ని చేస్తున్నానండి. ఇది 5 సంవత్సరాల నుంచి చేసే మామిడి, చూడండి మొదలు ఎంతలా ఉందో. అలాగే సీతాఫలం, ఇది కూడా బోన్సాయి చేస్తున్నాను. చింత చిగురు, అన్నీ బోన్సాయి చేస్తున్నాను కొన్ని మొక్కలు. ఇప్పుడు నేను ఇవన్నీ ఇంత బలంగా పెరగడానికి కారణం కంపోస్ట్. ఆ కంపోస్ట్ చూపిస్తా చూడండి. ఇలా వేస్ట్ దాంట్లో కంపోస్ట్ అనమాట. ఇలా కోడిగుడ్డు పెంకులు, పుల్లలు, ఆకులతో చేసిన 15 రోజులకి ఇంత చక్కగా అయిపోయింది. అదే కాకుండా ఇలా ఏదన్నా ఉంటే కూడా నేను ఇలా తయారు చేస్తానండి. వీటిలో కొంచెం పుల్ల మజ్జిగ నీళ్లు కొట్టి ఇలా కంపోస్ట్ తయారు చేస్తాను. ఈ కంపోస్ట్ని మొక్కలకి గుప్పుడు ఇలా ఇచ్చామనుకోండి, అవే బలం. ఎందుకంటే డైరెక్ట్గా వేస్తే పురుగులు అలా వస్తాయని ఇలా కంపోస్ట్ చేసి వేస్తే చాలా బలం అండి. ఇదంతా చేయడానికి కారణం మా వారి సహకారం, మా పిల్లల సహకారం. వాళ్ళు కూడా నాకు తోడుగా ఉండటం వల్ల నేను ఇదంతా చేయగలుగుతున్నాను. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇలా పెంచుకోవాలి. మన ఇంటి పంటనే మనం పండించుకుని తినాలి, అది ఆరోగ్యం, ఆనందం కూడానండి. ఏంటంటే ఇప్పుడు వాతావరణం బట్టి ఏది బయటికి వెళ్ళకుండా ఇంట్లో వచ్చే కిచెన్ వేస్టే కానీ, ఆఖరికి పుల్ల మజ్జిగతో సహా ప్రతి ఒక్కటి, ఊడ్చిన ఎండిటాకులతో సహా ఇవన్నీ బయటికి పోకుండా, ప్లాస్టిక్ అనేది వృధా కాకుండా ఇలా వేస్ట్ దాంట్లో మనం ఒక మొక్క పెడితే అది కాయగూరలు ఇస్తుంటాయి, అవన్నీ మనకి చాలా ఆనందాన్ని ఇస్తాయి. దీనికి నేను చాలా ఆనందపడతాను, కష్టపడుతూ ఇష్టపడుతూ చేస్తున్నాను. దీనికి మా ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా చాలా సహకరిస్తున్నారు. నమస్తే.